క్యాచ్ ద పాయింట్ అన్నటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటిది. ఒక పెద్ద చర్చిలో అసలు పాయింట్ తప్ప అంతా మాట్లాడుకునేటటువంటి సిచ్యువేషన్. హిందూ శంకరంలో అత్యంత ముఖ్యమైనటువంటిది దేవాలయ ధర్మాలయ వ్యవస్థ నాశనం ఎక్కడ జరిగింది. వాళ్ళ ఉపన్యాసాల్లో ఇద్దరు నాయకులు చాలా బలంగా చెప్పుకొచ్చారు. నాయకులు అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు ఎవరు లేరు. అక్కడ రాజకీయ నాయకులు కూడా కిందే కూర్చోబెట్టారు. స్టేజ్ మీద మాట్లాడిందంతా సాధు సంతులు, అట్లాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడేటువంటి వాళ్ళు. కోటేశ్వర్ శర్మ ఎవరైతే ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ, ఆయనతో పాటుగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అసలు విషయం చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నాశనమైంది ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధానమైనటువంటిది అంటే 1987 సంవత్సరంలో చల్లాకొండయ్య కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. అప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఆలయాలకు సంబంధించినటువంటి భూముల్ని, ఆస్తుల్ని ప్రభుత్వాలు చట్టం చేసి తీసుకుంటున్నాయని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. రాజ్యాంగ ధర్మాసనమే ప్రకటించింది. దాన్ని డైవర్ట్ చేయడానికి అయినా ఆ తీర్పు వచ్చినా సరే ఇక్కడ ఒక చట్టం చేయబడి, ఆ చట్టం కోసం ఎలాంటి కథ నడిపారు అంటే చల్లాకొండయ్య గారి కమిటీ, జస్టిస్ చల్లాకొండయ్య గారి కమిషన్ అని ఒకటి ఇస్తారు. ఈ కమిషన్ ఏం చెప్పింది, వివిధ గుళ్ళల్లో అవకతవకలు జరిగినాయి, భూముల్ని అక్రమంగా వాడేసుకుంటున్నారు, దానికి తగిన డబ్బులు రావట్లేదు, హుండీల్లో డబ్బులకు లెక్కపత్రం ఉండట్లేదు, ఆలయాస్తుల మీద పర్యవేక్షణ సక్రమంగా లేదు, కాబట్టి ఈ అవకతవకలన్నీ సెట్ కావాలంటే దేవాదాయ శాఖ అనేది ఒకటి ఏర్పాటు చేసి ప్రభుత్వం నడిపించాలి అని మేము సిఫార్సు చేస్తున్నామని ఇచ్చింది. అది ఎన్టీ రామారావు ప్రభుత్వం అది అమల్లో పెట్టింది. దాని ఫలితమే పుట్టుకొచ్చినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ. వాస్తవంగా దేవుడుని ఆదాయ వనరుగా, ధర్మాన్ని ఆదాయ వనరుగా మలిచినటువంటి తొలి సందర్భం. అయితే కోటేశ్వర శర్మ కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. అంతా బాగుంది, మరి 14.5 లక్షల ఎకరాల 15 లక్షల ఎకరాలు సుమారుగా ఉన్నటువంటి భూమి వాళ్ళు 4.5 లక్షల ఎకరాలకు వస్తే మరి వీళ్ళు ఏ భూమిని కాపాడారు? భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, నాశనం అవుతున్నాయి, దాని నుంచి డబ్బులు రావట్లేదు, అవకతవకలు జరిగినాయని కదా దేవాదాయ ధర్మాదాయ శాఖ పెట్టింది. మరి వీళ్ళు ఏమైపోయారు 40 ఏళ్లలో? అట్లాగే మరొక కీలకమైనటువంటి అంశం, ఆలయ పర్యవేక్షణ సక్రమంగా లేదన్నారు. ఇప్పుడు ఆలయాల పర్యవేక్షణ సక్రమంగా ఉందా? గుడికి వెళ్తే డబ్బులు లేకపోతే దర్శనాలు లేకపోవడం ఏంటి? గుడికి వెళ్తే డబ్బులు లేకపోతే ప్రసాదం లేకపోవడం ఏంటి? అర్చకుల మీద అధికారుల పెత్తనం ఏంటి? ఆలయ నిర్వహణ చేయాల్సింది ఎవరు? అర్చకుడు, ధర్మ పరిరక్షకులు, వేద పండితులు, ధర్మాచార్యులు. వాళ్ళు చేయడం మానేసి వాళ్ళని అందులో అర్చకుడిని ఉద్యోగిగా కూడా లేకుండా చేసేసి శాశ్వతంగా ఆలయం మీద ఆధారపడ్డటువంటి అర్చకుడిని ఉద్యోగంలోంచి పీకేసి అర్చకుడిని ఎత్తిన అధికారిని పెట్టి, ఇప్పుడు గుడంటే అర్చకుడు గుర్తుకు రావాల్సింది పోయి అధికారి గుర్తుకొచ్చేటటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం ఏంటి? ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ కోటేశ్వర శర్మ గారు కానీ రైట్ చేసినటువంటి పాయింట్. ఆలయాలని ప్రభుత్వాల చెర నుండి విడిపించాలన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేశారు.